రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ మారిన న్యూస్ను రీస్టార్ట్ చేయడం జరిగింది. సో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సహకరించి వీక్షించి సపోర్ట్ చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. సో ఈరోజు మార్చి 9కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. తీన్మార్ విక్టరీ, టీమిండియాదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగులతో విజయం. సంజు, అభిషేక్, ఇషాన్, దూబే మెరుపు బ్యాటింగ్ తో 255 పరుగుల భారీ స్కోర్. సో టీమిండియా ఘన విజయం సాధించింది. యావత్ భారతదేశం అంతా కూడా సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముచ్చటగా మూడోసారి 2007, 2024, దాని తర్వాత 2026, ఇప్పుడు T20 వరుసగా అంటే మూడోసారి విజయం సాధించడం. యావత్ భారతదేశం అంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అటు హైదరాబాద్లో కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, సంబరాలు కూడా జరుపుకున్నారు. సో చూద్దాం ఒకసారి. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగులతో విజయం. సంజు, అభిషేక్, ఇషాన్, దూబే మెరుపు బ్యాటింగ్ తో 255 పరుగుల భారీ స్కోర్. బంతితో బూమ్రా, అక్షర్ పటేల్ మ్యాజిక్. కివీస్ 159కే ఆల్అౌట్. ఆతిథ్య దేశానికి కప్ ఇదే తొలిసారి. సో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ భారతదేశం మొదలు పెట్టగా 255 పరుగులతో ముగించింది. సో సెకండ్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్కు 159 పరుగులకే ఆల్అౌట్ చేయడం జరిగింది. బూమ్రా, అక్షర్ పటేల్ కీలక పాత్ర బౌలింగ్లో పోషించడం జరిగింది. అదేవిధంగా సంజు, అభిషేక్ వీరంతా కూడా బ్యాటింగ్లో మెరుపుగా చురుకుగా పాల్గొన్నారు. సో దీంతో 255 పరుగులు భారతదేశం సాధించడం జరిగింది. సో మొత్తానికైతే భారతదేశం ఘన విజయం సాధించింది. ఆద్యాంతం అభిమానుల మనసు మురిసిన చోట తుది మెట్టుపై ఏమాధీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి సిక్స్లు, మిసైల్స్ మాదిరి గాల్లోకి లేస్తే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. బౌలర్ల బంతులు బాంబుల్లా వికెట్లను కూల్చాయి. ఫీల్డింగు అదిరింది. మొత్తంగా ఫైనల్ వార్ వన్ సైడ్ అయింది. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలన్న న్యూజిలాండ్ కల చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్ల ఆల్రౌండ్ షోకు కివీ జట్టు విలవిలలాడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు ఏకంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మన టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. సో ముగ్గురు బ్యాటర్లు కూడా కివీస్ బౌలర్లకు చుక్కలు చూపాడని చెప్పుకోవచ్చు. సో 5 వికెట్ల నష్టంతో భారత జట్టు అయితే 255 పరుగులు సాధించడం జరిగింది. ఇటు బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు వీళ్ళంతా కూడా చురుకుగా ముందుకు వెళ్ళగా మిగతా బౌలర్లు అయితే కివీస్ జట్టుకు చుక్కలు చూపించారని చెప్పొచ్చు. సో మొత్తానికి టీమిండియా గెలవడంతో యావత్ భారతదేశం అంతా కూడా సంబరాలు జరుపుకుంటా ఉంది. సో టీమిండియా జట్టుకు కూడా ఈ సందర్భంగా పీజే డిజిటల్ న్యూస్ తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా యావత్ భారతదేశానికి కూడా శుభాకాంక్షలు. ఇది ఒక జట్టు విజయం మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి సంబంధించిన విజయం ఇది. సో నేడు అభిమానులు, భారతదేశం పై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంబరాల్లో మునిగి తేలారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు అయితే కానివచ్చు, భారతీయులై కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మురిసిపోతా ఉన్నారు. సో ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా భారత జట్టు మరింత విజయాలు సాధించాలని చెప్పి ఆకాంక్షిద్దాం. సో నెక్స్ట్ వార్తలు చూస్తే, విధ్వంసకాండ, పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదకరపు మలుపు. ఇరాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు. అంతరిక్ష సంస్థ హెడ్ క్వార్టర్స్, ఇస్ఫహాన్ ఎయిర్పోర్ట్ ధ్వంసం. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాము, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులకు పాల్పడతా ఉంది. సో ప్రపంచ యుద్ధాలంతా కూడా ఇతర దేశాలను కూడా ప్రమాదకర స్థాయిలో పడేసే విధంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు జరిగితే ఇతర దేశాలపై కూడా ప్రభావం ఉంటుంది. గల్ఫ్ దేశాలలోనే చెమురు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే చెమురు నిల్వలు కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో దీని కారణంగా ఆయా దేశాలలో చెమురు ధరలు పెరిగిపోవడం, సో ఇలాంటి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇటీవల కాలంలో మనం చూసాము, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులకు పాల్పడడం, అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీని కూడా హతమార్చడం జరిగింది.
సో దానిపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు, మరీ ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశాల్లో కూడా నిరసనలు కూడా మనం చూసాం. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎట్లా కొనసాగుతుందో. పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదకరపు మలుపు. ఇరాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు. అంతరిక్ష సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇస్ఫహాన్ ఎయిర్పోర్ట్ ధ్వంసం. గల్ఫ్లోని చమురు రిఫైనరీలు, ఎయిర్పోర్ట్లపై ఇరాన్ దాడులు. బహ్రెయిన్లోని అమెరికా నేవీ బేస్ పై దాడి. 21 మంది యుఎస్ సైనికులు చనిపోయారంటూ వార్తలు. సౌదీలో ఒక భారతీయుడు సహా 2 మృతి. కువైట్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుపై క్షిపణి దాడి. ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే కేంద్రాలపైన పరస్పరం దాడులు. ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గల్ఫ్ దేశాలు. తమ రక్షణకు అమెరికా బేస్లపై దాడి చేసే హక్కు ఉందన్న ఇరాన్. సో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులు చేయడంతో ఇరాన్ ప్రతి దాడులకు దిగుతుంది. సో గల్ఫ్ దేశాలపై కూడా దాడులు నిర్వహిస్తోంది. మరీ ముఖ్యంగా చమురు నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే పని కట్టుకుంది. సో దీంతో సామాన్య ప్రజలు, అక్కడ బతుకుతున్న ఆ దేశస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకరపు మలుపు తిరుగుతోంది. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి. పౌర ఆస్తులు, చమురు రిఫైనరీలు, చమురు నిల్వ కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాల విధ్వంసం వైపు అడుగులు పడుతున్నాయి. ఇరాన్లోని విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, అమెరికా తాజా పెట్రోలియం నిల్వ కేంద్రాలను తాగునీటి కోసం ఉద్దేశించి డీశాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. సో ఇరు దేశాలు కూడా పరస్పర దాడులకు దిగుతా ఉన్నాయి. మేమంటే మేమన్నట్లుగా ఏ దేశాలు కూడా తగ్గడం లేదు. వీళ్ళు వాళ్ళపై, వాళ్ళు వీళ్ళపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. సో దీంతో సామాన్య ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా కూడా మన భారతదేశం నుంచి కూడా గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలసపోయి జీవిస్తూ ఉన్నారు. సో వారి కోసం కూడా భారతదేశం కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది. వారిని భారతదేశానికి రప్పించడానికి కూడా కొన్ని ఆపరేషన్లు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో చూడాలి మరి ఈ యుద్ధాలు ఎక్కడి వరకు దారితీస్తాయో. మనం గత 2 సంవత్సరాల కింద కూడా చూసాము రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు. సో ప్రపంచ యుద్ధాలు ఈ కాలంలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఘటనలన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కూడా లేదు అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో అంతకుముందు మన భారత్, పాకిస్తాన్ కూడా యుద్ధ వాతావరణం సృష్టించి ఎట్టకేలకు సమసిపోయిందని చెప్పొచ్చు. యుద్ధం జరిగే సన్నివేశాలు కూడా కనిపించాయి అంతట్లో. సో అదృష్టవశాత్తు యుద్ధాలు కూడా జరగలేదు. సో యుద్ధాలు జరగొద్దని కోరుకోవాలి. ఎందుకంటే ఇరు పక్షాల వారు ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది యుద్ధాల కారణంగా. సో చూడాలి మరి ఈ యుద్ధాలు ఎక్కడి వరకు కొనసాగుతాయో. మిగతా ప్రాంతీయ వార్తలు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కాలేజ్ అమ్మాయిలకు ఉచిత ఈవీ స్కూటీలు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట. ఆర్థికంగా శక్తిమంతులను చేస్తున్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇదేం కొత్త హామీ కాదు. ఎన్నికలకు రాకముందు ఎన్నికల హామీల్లో భాగంగా కాలేజ్ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర స్థాయి నేతలు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి స్కూటీలను పంపిణీ చేస్తామని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ. హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దు. 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ. ఇళ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెబుతాం. ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాం. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహిళా దినోత్సవానికి సంబంధించి. సో ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది. అటు మూసీ ప్రక్షాళనను ఎవరు అడ్డుకోవద్దని చెప్పడం జరుగుతుంది. మూసీ ప్రక్షాళన కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొంతమంది నష్టపోతా ఉన్నారు. వారిని ఖచ్చితంగా ఆదుకొని వారికి నివాస స్థలాలు, ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఆ ప్రక్షాళనను మాత్రం అడ్డుకోవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది జర్నలిస్టులను కూడా సన్మానించడం జరిగింది. సో ఇది ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇతరాతర సౌకర్యాల విషయంలో త్వరలోనే తీపి కబురు చెబుతామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే
జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించడం అది ఖచ్చితంగా చేయాల్సిన పనే. అది పక్కన పెడితే జర్నలిస్టులకు రక్షణ కూడా కల్పించాలి. ఈ మధ్య కాలంలో మీడియా రంగంలో స్వేచ్ఛ అనేది తగ్గుతూ వస్తుంది. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వార్తలు రాయడానికి జర్నలిస్టులు జంకుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి కారణాలు కూడా ప్రభుత్వాలు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్, 4వ స్తంభంగా మీడియాను చెబుతుంటారు. సో అలాంటి మీడియాకు స్వేచ్ఛ లేకపోతే సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చిన్నంగా మారుతాయి. సో కట్టడి కూడా చేయాలి, నియంత్రణ కూడా చేయాలి. ఎందుకంటే విచ్చలవిడిగా ఎలా పడితే అలా మాట్లాడడము, ఏ విషయాలంటే ఆ విషయాలు ప్రాధాన్యత లేకుండా, క్రెడిబిలిటీ లేకుండా ప్రచురించడం కూడా అది కూడా సమంజసం కానప్పటికీ అన్ని మీడియా సంస్థలపై ఇట్లాంటి నియంత్రణలు కొంత తగ్గిస్తే బాగుంటుంది, స్వేచ్ఛ కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది చెబుతున్నారు కూడా. సో ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలని చెప్పేసి అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు అది తీరలేదు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి. సో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. చాలా ప్రాంతాలలో జర్నలిస్టులు శాలరీలు లేకుండా చాలా సేవలు చేస్తూ ఉన్నారు. సో వారి సేవలను గుర్తించాలి. వారికి రావాల్సిన ఏవైతే ఉంటాయో అన్ని ఫలాలు అందించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆ వాహనాలకు 0 ట్యాక్స్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 2500 ఆర్టీసీ డీజిల్ బస్సులను డిసెంబర్ లోపు జిల్లాలకు తరలించి వాటి స్థానంలో పూర్తి స్థాయిలో ఈవీ బస్సులను ప్రవేశపెడతామన్నారు. సో హైదరాబాద్ లో ఇప్పటికే 2500కు పైచిలకు డీజిల్ బస్సులు కొనసాగుతుండగా వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాలకు తరలించి హైదరాబాద్ సిటీలో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో దీంతో కాలుష్యాన్ని తగ్గించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది, వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దాని నుంచి వెదజల్లే కాలుష్యము ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. సో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో కూడా జీవించే హక్కు, నాణ్యమైన జీవనం ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఈ కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో అంతర్జాతీయ, మిగతాది 2వ పేజీలో చూసుకుంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏటా మహిళా దినోత్సవం నాడు కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా వేలాది మంది ఆడబిడ్డలను పిలిచి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నామని తెలిపారు. $200 బిలియన్ ఎకానమీగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడం కోసం పనిచేస్తున్నాం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించాం. 1,30,00,000 జనాభా ఉన్న క్యూఆర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ గా మారుస్తాం. సౌత్ కొరియా, న్యూయార్క్, టోక్యోతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మహిళలే రాష్ట్రానికి వెన్నుముక అని చెప్పేసి కూడా సీఎం పునరుద్ఘాటించారు. సో రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా, ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది. సో ఇక వేరే వార్తలు చూస్తే ఒకసారి, గురుకులాల్లో గౌరవ దోపిడీ, టీజీ సెట్ పరీక్ష రుసుములో వాటాల పందేరం, సెక్రటరీ నుంచి కింది దాకా లక్షల్లో స్వాహా, 10 ఏళ్లకు పైగా సాగుతున్న అక్రమాల పరంపర, ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయంలో అవినీతి భాగోతం అని చెప్పేసి కూడా గురుకుల ప్రవేశ పరీక్షలలో వసూలు చేసే రుసుము విషయంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా ప్రధాన ఆర్టికల్ ఏబిఎన్లో ప్రచురితం కావడం జరిగింది. సో అవినీతి ఇక్కడ మాత్రమే కాదు, ఈ గురుకులాల్లో మాత్రమే కాదు, చాలా సంస్థల్లో అవినీతి అక్కడక్కడ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంది. అక్కడక్కడ ఏసీబీ దాడుల్లో చిక్కిన అవినీతి అధికారులు అని చెప్పేసి కూడా మనం తరచూ వార్తలలో చూస్తుంటాం. సో ప్రభుత్వాలు
చేయాల్సింది అవినీతిని పారద్రోలాలి. ఎప్పుడైతే అవినీతి రహితంగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయో ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హునికి, ప్రతి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయి. లేదంటే మధ్యవర్తుల చేతుల్లోనే వెళ్ళిపోతాయి, వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకే వెళ్ళిపోతాయి, అవినీతి పరులకే వెళ్ళిపోతాయి. సో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మిగతా వార్తలు. బీమా డబ్బుల కోసం కట్టుకున్నోడినే చంపించింది. అనారోగ్యంతో ఉన్నాడని 66 లక్షలకు పాలసీ తీసుకున్న భార్య ఎన్ని నెలలైనా చనిపోకపోవడంతో హత్య చేయించాలని నిర్ణయం. ఇంత దారుణం ఇంకేమైనా ఉంటుందా? అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భర్తను, అంటే రేపో మాపో చనిపోతాడు అనుకుందో ఏమో కానీ 66 లక్షలకు సంబంధించిన పాలసీని తీసుకుందట. తీరా చూస్తే భర్త చనిపోవడం లేదు, తీసుకున్న పాలసీ పనిచేసేటట్టు లేదట. ఎంత దారుణానికి ఒడిగట్టిందో చూడండి. చనిపోతలేడని చెప్పేసి చంపించే ప్రయత్నం, చంపించేసింది చూడండి. ఎన్ని నెలలైనా చనిపోకపోవడంతో హత్య చేయించాలని నిర్ణయం. మరో 4గురితో కలిసి కుట్ర, కారుతో ఢీకొట్టించి హత్య. ఖమ్మంలో ఘటన. హతుడి భార్య సహా 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. అనారోగ్యంతో ఉన్న భర్త ఎలాగో చనిపోతాడని పథకం ప్రకారం పెద్ద మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకుందామే. నెలలు గడుస్తున్నా అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బులపై ఆశతో మరో 4గురితో కలిసి చంపించింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం రూరల్ సిఐ ముష్కరాజు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సో సమాజంలో క్రూరత్వం పెరిగిపోతా ఉంది. డబ్బుపై మదం, మోహం ప్రజలను ఏదైనా చేయిస్తుంది. సో ఇంత దారుణానికి ఒడిగడుతుండ్రు చూడండి. సో మిగతా వార్తలు ఏమన్నా చూసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు బీజేపీ ప్రత్యామ్నాయం. 6 గ్యారంటీలపై కేరళలో ఆర్భాట ప్రచారం. చమురుపై భయాందోళనలు సృష్టికి రాహుల్ యత్నం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో బీఆర్ఎస్ తోటి అసలు పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు కూడా ప్రకటించడం జరిగింది. చూడండి ఒకసారి, చూసే ప్రయత్నం చేద్దాం. మిగతాది 11వ పేజీలో అని చెప్పేసి. ఇక్కడ చూడండి. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు బీజేపీ ప్రత్యామ్నాయం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయం అంట. చూడండి ఒకసారి. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదు, ఇదే మా పార్టీ నిర్ణయం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మోసం చేశాయని, వాటికి ప్రత్యామ్నాయంగా బీజేపీని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరారు. సో రాజకీయ నాయకులకి ఏముందండి, ఏదైనా చెప్తారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషను, మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలే దానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఆ పార్టీతో కలవము, ఈ పార్టీతో కలవమని చెప్పిన ప్రధాన పార్టీల నాయకులు, ప్రధాన పార్టీల నేతలంతా కూడా ఇతర పార్టీలతో పొత్తులు కలుపుకొని మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. చూడండి ఏం జరుగుతుంది రాజకీయాలు కూడా. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వీడ్కోలు. 11న నూతన గవర్నర్ ప్రమాణం. గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. సో తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగుతున్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కావడం జరిగింది. మహారాష్ట్రకు వెళ్తున్నారు ఆయన. సో ఆయన స్థానంలో శివప్రతాప్ శుక్లా గారు తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా రావడం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖు రోజు అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుందనుకుంటా. బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేసిన జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా కలిసి వీడ్కోలు పలుకుతా ఉన్నారు. చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి. తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తూ ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మకు ఆదివారం లోక్సభలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొని గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జిష్ణుదేవ్ వర్మ లోక్ భవన్ లోని ప్రతి అధికారి, సిబ్బందిని వ్యక్తిగతంగా కలుసుకుని తన పదవీ కాలంలో అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా నూతన గవర్నర్ గా నియమితులైన
శివప్రతాప్ శుక్లా ఈ నెల 11న పదవి బాధ్యతలు స్వీకరించవచ్చని తెలుస్తోంది. కాగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్ భవన్ కు వెళ్లి బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకొని వీడుకోలు పలికారు. సో అటు మంత్రి సీతక్క కూడా గవర్నర్ కలవడం జరిగింది. సో ఆయనను ఘనంగా వీడుకోలు పలుకుతా ఉన్నారు. సో నెక్స్ట్ వార్తలు ఏందో చూద్దాం. హెచ్సిఏ ఎంపికల్లో పైరవీలు. బండి సంజయ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పైరవీలు కొనసాగుతున్నాయని, డబ్బులు తీసుకొని ఎంపిక చేసే దుస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే ఈ దుర్మార్గానికి చరమగీతం పాడాలన్నారు. ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం బాధాకరమన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పైరవీలు జరుగుతున్నాయి. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారన్న విషయాన్ని బండి సంజయ్ గారు ప్రస్తావించడం జరిగింది. ఏం జరుగుతుందో చూడాలి మరి. మూసీ బాధితులకు ఉచిత ఇల్లు ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మించిస్తాం సీఎం. భూమ్ రుక్నాథ్ ఉద్దౌలా చెరువు ప్రారంభం. విదేశాల తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నదికి ఇరువైపులా ఇల్లు కోల్పోయే వారికి సమీపంలోని ప్రభుత్వ ఖర్చులతో ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా సహకరిస్తూ పనులు చేయించుకునే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. పనులు చేయించుకునే స్థాయిలో ప్రజలు లేరు. ప్రజల మాట అయిన నాయకులు కూడా లేరు. నాయకులదే నడుస్తుంది, ప్రజలదే నడుస్తుంది. అధికారం ఇవ్వడానికే ప్రజలు పనికొస్తున్నారు తప్పితే పనులు చేయించుకోవడానికి నాయకులే. ఇక ప్రజలే చేసుకోవాలంటే ఏం చేస్తారు? వాళ్ళు చెప్తే వింటారా? నాయకులు బెదిరించారా? ఈ మధ్య కాలంలో మీడియాను, జర్నలిస్టులను, ప్రముఖులనే బెదిరించే స్థాయికి నాయకులు దిగుతున్నారు. సామాన్య ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారండి? సో జరిగే పనుల్ని ప్రభుత్వమే పర్యవేక్షించాలి. అక్కడ అవకతవకలు జరగకుండా ప్రభుత్వమే చూసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా, మేమే కదా. సో ప్రభుత్వమే ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజల మీద నెపం నెట్టడం కాదు, ప్రభుత్వాలే దృష్టి సారించాలి. ఆ పనుల్లో అవకతవకలు జరగకుండా చూస్తే చాలు. ఇక మూసీ నది ప్రక్షాళన చెప్తా ఉన్నారు. ఆ ప్రక్షాళనలో ఎంతమంది నిరుపేదలు నిరాశ్రులు అవుతారో చూసుకోవాలి. ముందస్తుగానే అంచనా వేసి వారికి ముందస్తుగానే హామీ, భరోసా ఇచ్చిన తర్వాతనే ప్రక్షాళన చేపట్టాలి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే నిరుపేద ప్రజలకు అది ఎంత పెద్ద కష్టమో ఒక్కసారి ఆలోచించాలి. రూపాయి కూడబెట్టుకొని అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటారు చాలామంది. సో వారికి ఫస్ట్ మొదటగా ఎవరైతే ఇల్లు కోల్పోయే వారు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఫస్ట్ వాళ్ళకి ఇల్లు కేటాయించి కట్టించిన తర్వాత వారిని అక్కడికి తరలించిన తర్వాత ఇక్కడ ప్రక్షాళన చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో మాటలకే పరిమితం కాకుండా ఖచ్చితంగా నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించేయాలి. 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి. 2027 మార్చి కల్లా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి. జూరాల డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలి. మంత్రి ఉత్తమ్. 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి వార్త చూద్దాం. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్ధిగా తాగునీరు అందిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సహా దక్షిణ తెలంగాణ రైతులకు సరిపడ సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం జలసౌదాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలోని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 909 కోట్లు, నెట్టెంపాడుకు 252 కోట్లు, భీమాకు 200 కోట్లు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు 185 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇన్ని ప్రాజెక్టులకు ఇన్ని కోట్లు కేటాయిస్తా ఉన్నారు. ఇన్ని కోట్ల ప్రజాధనము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. ఎంత పెద్ద స్థాయిలో ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఇంత పెద్ద ప్రాజెక్టుల్లో కమిషన్ల పర్వం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి.
చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. సో వీటిలో అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. సో ఇంకా మిగతా వార్తలు, సిఎస్ రామకృష్ణారావుకు మరో 3 నెలల ఎక్స్టెన్షన్ క్వశ్చన్ మార్క్. అంటే ఇది జరుగుతుందో లేదో తెలీదు. ప్రధానికి లేఖ రాసిన సీఎం రేవంత్. సో ప్రస్తుతం సిఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావు పదవి ఈ నెల 30 తోటి ముగుస్తుంది. సో దాన్ని మళ్ళీ పొడిగించాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానికి లేఖ రాయడం జరిగింది ఈ నెల 5వ తారీఖు రోజు. చూడాలి మరి, దానిపై ఇంకా స్పందన రాలేదు. ఎందుకంటే ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అదేవిధంగా జనగణనకు సంబంధించి కూడా త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పాత సిఎస్ఏ ఉంటే అన్ని అంశాలు సరిగ్గా జరుగుతాయన్న ఆలోచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు. సో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది. చూడాలి ఏం జరుగుతుందో మరి, ఎక్స్టెన్షన్ జరుగుతుందో లేదో. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవి కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు సీఎం మార్చి 5న లేఖ రాశారు. ఈ నెల 31తో సిఎస్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే జనగణన కూడా ఉంది. ఈ నేపథ్యంలో సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. చూడాలి మరి ఏం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకు ఆరోగ్య పరీక్షలు 46 లక్షల మందికి ఉచితంగా 30 పరీక్షలు. మహిళలతోనే సమాజాభివృద్ధి మంత్రి దామోదర. మంత్రి సీతక్కతో కలిసి డ్వాక్రా మహిళలకు హెల్త్ ప్రొఫైలింగ్ ప్రారంభం. నేటి నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. సిర్ఫ్ సహకారంతో మహిళలకు సమీప పిహెచ్సిలో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 30 రకాల కీలక పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఆ తర్వాత ప్రతి మహిళకు క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డు సృష్టించి ఈహెచ్ఎంఎస్ పోర్టల్లో భద్రపరుస్తామన్నారు. సో ఆరోగ్య సిబ్బందికి కూడా వాళ్ళ రక్షణ కూడా ప్రభుత్వమే చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ప్రభుత్వాలు కూడా కృషి చేస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. 30 రకాల పరీక్షలతో కూడిన పరీక్షలను ఆ సిబ్బందికి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇంకా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళా రైతుల కృషి మరువలేనిది. వ్యవసాయ పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం. 2 ఏళ్లలో రైతులు తెలంగాణ ఆదాయం పెంపు కోసం 1,00,000 కోట్లు ఖర్చు. మెగా రైతు మేళలో మంత్రి తుమ్మల. వ్యవసాయ పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయంలో మహిళా రైతాంగం కృషి మరవలేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ కోరమండల్ ఇంటర్నేషనల్ సహకారంతో 2 రోజులు నిర్వహిస్తున్న మెగా మహిళా రైతు మేళను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. చూడాలి. సో ఇవి ప్రధాన వార్తలు ఏబిఎన్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాము. సో ఈ పేపర్లో కూడా టీమిండియాకి సంబంధించి టీమిండియా తీన్మారు. సో టీమిండియా ఘన విజయం సాధించింది. యావత్ భారతదేశం సంబరాల్లో మునిగిపోయింది. సో ఇది చూసాము ఇంతకుముందే. మిగతా వార్తలు ఏమున్నాయి. ఢిల్లీలో ఫస్ట్ రింగ్ మెట్రో. దేశంలో తొలి రింగ్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. 2 కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు 3 కారిడార్లకు శంకుస్థాపన చేశారు. కొత్త మెట్రో కారిడార్తో పింక్ లైన్ పొడవు 71.56 కిలోమీటర్లకు పెరిగి దేశంలోని తొలి పూర్తి స్థాయి రింగ్ మెట్రోగా మారింది. సో ఢిల్లీలో ఫస్ట్ రింగ్ మెట్రోను దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సో ఇదే దేశంలో తొలి మెట్రోనంట, రింగ్ మెట్రో. ట్రంప్ను వదిలిపెట్టాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారెజినా హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. యుద్ధంలో అమెరికాకు సహకరిస్తున్న దేశాలపై కూడా ఇరాన్ ఎదురుదాడి చేస్తుందని హెచ్చరించారు. సో చూస్తా ఉన్నాము, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడులు కొనసాగించడం. సో ఇరాన్కు సంబంధించి కూడా సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్చరిస్తున్న పరిస్థితి. అమెరికా అధ్యక్షుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి కూడా
చూడాలి మరి ఈ యుద్ధాలు ఎక్కడికి దారితీస్తాయో. అగ్నికీలల్లో ఆయిల్ డిపోలు, ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు. సో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చమురు నిల్వలపై దాడులు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇక మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి, ఇది ఇంతకుముందు చూసాం. నేటి నుంచి 2వ విడత పార్లమెంట్ సమావేశాలు. స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ పట్టు. ఇప్పటికే 18 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకం. పశ్చిమాసియా పరిణామాలపైన డిబేట్. విప్ జారీ చేసిన అధికార ప్రతిపక్షాలు. సో నేటి నుంచి 2వ విడత పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల దృష్టికి ప్రపంచ దేశాలకు సంబంధించిన యుద్ధాలకు సంబంధించి ప్రస్తావించడున్నారు. అదేవిధంగా స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి కూడా కాంగ్రెస్ పట్టుపడుతుందని చెప్పి చూడొచ్చు. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి, మూసీ ప్రాజెక్టుపై వెనుకడుగు వేయం. సో మూసీ ప్రక్షాళన, దానికి సంబంధించి నిర్వాసితులయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నేడు ఢిల్లీ హైకోర్టు ముందుకు లిక్కర్ స్కామ్ కేసు. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు క్లీన్ చీట్ పై హైకోర్టును ఆశ్రయించిన సిబిఐ. పిటిషన్ పై విచారించనున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం. సో ఇటీవల మనం చూసాము లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటిది కాదు, గత సంవత్సరం నుంచి కొనసాగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాగృతి అధ్యక్షురాలు కవిత, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్, సిసోడియాకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు చాలా కాలం జైల్లో కూడా గడపడం జరిగింది. సో ఢిల్లీ కోర్టు ఇటీవల ఒక తీర్పు కూడా వెలువరించింది. సో ఆ విషయంలో సిబిఐని కూడా తప్పు పట్టింది. సో సిబిఐ మళ్ళీ హైకోర్టుకు వెళ్తా ఉంది. సో హైకోర్టు ముందు మళ్ళీ ఈరోజు లిక్కర్ స్కామ్ కేసు ఏం జరుగుతుందో చూడాలి ఒకసారి. సో ఇవి మార్చి 9కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.